if you see, you all might have seen cricket either on TV or directly also. మనం అందరం కూడా క్రికెట్ని ఐదర్ మనం ఒక టీవీలో కానీ ఎక్కడైనా కానీ చూసి ఉంటాము. So before that I would like to say that even though we have full church is gathered here, but still there will be in somebody's thought that why this much of a celebration, why this show off, why. మనం అందరం కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ మనం కూడి ఉండి ఇక్కడ వచ్చి ఉన్నాం. మనలో చాలామందికి ఆ విషయం తెలుసు, కానీ చాలా మందిలో ఒక్కరైనా అనుకుంటారు ఎందుకు ఇంత వైభవంగా ఇంత సెలబ్రేషన్గా ఎందుకు చేస్తున్నారని ఒక్కరైనా సరే అనుకుని ఉండి ఉంటారు. Nobody will say outside, but I am sure that in somebody's heart this thought will be there, that why this much of a celebration. ఎవరు కూడా ఆ మాటని బయటికి చెప్పరు, కానీ చాలా మందిలో మనలో చాలా మంది ఎవరైనా ఒక్కరైనా సరే ఆ మాట అనుకుని ఉంటారు ఎందుకు ఇంత వైభవంగా ఇంత సెలబ్రేషన్ జరుగుతుందని. And that is the reason this batsman's image came to my mind. అందుకే ఈ బ్యాట్స్మెన్ అనే ఆ యొక్క సందర్భాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. Because this is a practical illustration you will very easily understand. ఇది మీ అందరికీ కూడా చెప్తే చాలా ఈజీగా ప్రాక్టికల్గా అర్థమవుతుందని ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాను. When the batsman strike the 50th run, he achieves that 50th run, what he will do? ఎప్పుడైతే బ్యాట్స్మెన్ తన యొక్క 49 రన్స్ని కంప్లీట్ చేసుకొని 50వ పరుగుని ముగిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే తను ఒక హాఫ్ సెంచరీ చేసినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. What he will do? అప్పుడు తను ఏం చేస్తాడండి? He will lift up his bat, look up to the sky and thank God. ఆయన ఏం చేస్తాడంటే ఆ బ్యాట్ని ఎత్తి ఆకాశం వైపు చూపించి గ్రౌండ్ వైపు చూపించి ఏం చేస్తాడంటే నేను సాధించాను అనే ఒక కళ్ళలో ఒక ధైర్యం కనిపిస్తుంటుంది. He thank God for what he has achieved. అతను దేవుడికి కూడా కృతజ్ఞత చెప్తూ ఉంటాడు. And then he run towards his partner and they will embrace and they will exchange greetings. అతను వెంటనే తన యొక్క సహోదరుడు అంటే పార్ట్నర్ దగ్గరికి కూడా వెళ్ళి తను కౌగిలించుకొని నేను కంప్లీట్ చేశానన్న ఆ యొక్క ధైర్యం కనిపిస్తుంటుంది. This is what is happening here. అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉందండి. Our pastor has completed 50th year. He is raising his bat and thanking God. ఇక్కడ మన దైవజనులు కూడా 50వ సంవత్సరం పూర్తి చేసుకొని తను కూడా ఆ యొక్క బ్యాట్ని ఏ రీతిగా అయితే ఎత్తాడు అంటే బ్యాట్ ఏ రీతిగా అయితే క్రికెటర్ ఎత్తుతాడో తన యొక్క జీవితాన్ని కూడా తండ్రి వైపు చూస్తూ ఎత్తుతున్నట్టుగా కనిపిస్తుంది. Batsman and pastor means any pastor has got very similar comparison, means similarities. ఏ బ్యాట్స్మెన్ని చూసినా ఏ దైవజన్ని చూసినా కొన్ని similarities, సిమిలర్గా అంటే చాలా కామన్గా కనిపించే లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. The batsman, we all think that it's very easy. They run between the wickets and take run and they are very much enjoying. మనం క్రికెట్ చూసినప్పుడు మనం వారి మధ్యన వాళ్ళ యొక్క పరుగులు పరిగెస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది చాలా ఈజీగా జరిగిపోతుందని మనకి కనిపిస్తుంటుంది. All over their body they are wearing protective equipments like pad for the leg, helmet for the head, and even that men's wise is what is called that loin protection cup. బ్యాట్స్మెన్కి మనం ఎప్పుడైతే వారు చాలా కష్టపడి అంటే వాళ్ళు చాలా ప్రొటెక్షన్తో ప్యాడ్స్ని తర్వాత చెస్ట్కి సంబంధించిన అన్ని దుస్తులను వాళ్ళు ధరించి అప్పుడు వాళ్ళు ఆ పిచ్లోకి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. It's not that easy to run with wearing all these things and holding the bat. మనం చూసినంత సులువుగా అక్కడ పరుగులైతే వారు పరిగించలేరు, కానీ వారు పరిగెడతారు. Pastor's life is also like that. He is wearing a uniform. అలాగే మన యొక్క దైవజనులు కూడా మనకి కనిపించినంత సులువుగా ఆ యొక్క పరుగుని అయితే ముగించలేరు, ఎందుకంటే అది కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో కనిపిస్తుంది. The same uniform which we all are supposed to wear and we believe that we are holding to that uniform. మనం అందరం కూడా మనకి ఆ యొక్క దుస్తులు ఏదైతే దైవజనులు గారు వేసుకుని ఉంటున్నారో అలాంటివి కూడా మనం కూడా మన జీవితాలు వేసుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. The difference is that we wear that uniform but we are like people those who are sitting in the stadium. మనం అందరం కూడా ఆ యొక్క దుస్తులను మనం ధరిస్తాం, కానీ ఎలాంటి పరిస్థితి అంటే మనం ఆ స్టేడియంలో క్రౌడ్ అంటే జనం ఎలాగైతే ఉంటారో అలానే మనకి కనిపిస్తుంటుంది. But a servant of God wearing this uniform, he had to run between the wickets. కానీ ఆ దుస్తులు ఎవరైతే ధరించి పిచ్లోకి వెళ్తారో అతను మాత్రం కామ్గా ఉండకూడదు, తను పరిగెడుతూనే ఉండాలి. And his wickets is that he has to run to God and he has to run back to his people. అతను ఏం చేయాలంటే తను ఎప్పుడు అవుట్ అవుతాడంటే ఆ పరుగుని ఎలా అంటే he has to run towards God for his people, pleading to God
then he has to come back to his people. దైవజనుల దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్తూ తన యొక్క సంఘానికి కూడా వస్తూ ఆ పరుగుని పరిగెస్తూ ఉండాలి. He thank God for what he achieves, come back and celebrate with the congregation. తను ఏదైతే తండ్రి దగ్గర ఏదైతే అచీవ్ చేశారో దాన్ని సెలబ్రేట్ చేస్తూ తండ్రి దగ్గరికి అది చేస్తూ మళ్ళీ తిరిగి సంఘానికి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. For he need the favor from God as well as the favor from people. ఎందుకంటే అదే ఫేవర్ తండ్రి దగ్గర ఏదైతే జరిగిందో అదే ఫేవర్ మళ్ళీ సంఘం దగ్గర కావాలి కాబట్టి. And this is the life which is not that easy to fulfill, especially when a young man, as a young man, ఒక యవనస్తుడిగా when you see hardship, sorrows and nothing good happening in your family. ఒక యవనస్తుడిగా మనం కష్టాలు కానీ బాధలు కానీ చూసినప్పుడు ఒక కుటుంబంలో అది అంత ఈజీగా మనకి కనిపించదు. When in your family nothing good you are seeing, మన కుటుంబంలో ఎప్పుడైతే ఏ విషయం కూడా మంచిగా మనకి కనిపించినప్పుడు, you are passing through poverty, you are passing through difficulties, మనం పేదరికంలో మన కష్టాల్లో మన ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, the inclination or the chances are that the youth will drift away from God and they will come into the trap of the world. ఎప్పుడైతే ఆ యవనస్తుడు అలాంటి కష్టమైన పరిస్థితులు వెళ్తూ ఉంటాడో తండ్రి దగ్గర నుంచి జారిపోవడానికి చాలా ఈజీగా మనకి కనిపిస్తుంటుంది. But only those who persevere in that and those who stay boldly, they only can stay in the faith. ఎప్పుడైతే ఆ కష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం దేవుని యొద్ద మన యొక్క జీవితాన్ని అప్పగిస్తామో అప్పుడు ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. And I am sure, sir, your prayer at that time might have been Psalm 90 verse 15. నాకు అనిపిస్తుంది అలాంటి సమయంలో మీరు దైవజన్ గారు ప్రార్థన చేసిన అధ్యాయము కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 15వ అధ్యాయం. Make us glad for as many days as you have afflicted us, for as many years as we have seen trouble. So the prayer of a man who passes through trouble is that God bless us according to the days of our affliction and according to the days what we have seen trouble. ఇప్పుడు మనం ఏ రీతిగా అయితే కీర్తన ఈ గ్రంథంలో చూసి ఉన్నామో అలాంటి ప్రార్థన మనకి మన జీవితాల్లో అవసరం. And I am sure that because of God's plan in his life, దేవుని యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో ఉంది కాబట్టే, and the prayer, continual prayer of his father and his mother, తన యొక్క తండ్రిను తన తల్లిను కొనసాగ ప్రార్థన చేస్తూనే ఉన్నారు తన కోసం. because of that he is now in this position. వారు ఆ రీతిగా చేసిన ప్రకారం ఇప్పుడు మన దైవజనులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. And because of that prayer and supplication he decided to surrender his life to God. ఆ ప్రార్థన వల్ల ఆ యొక్క జీవితాన్ని తను ఏం చేశారంటే దేవునికి అప్పచెప్పుకోవడానికి ఒక అవకాశం కలిగింది. And he decided to educate himself in the word of God. అతను అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారో దేవుని సమర్పించుకున్నాడు తన యొక్క జీవితాన్ని. And one very good character in him is that once he decided to do something, he will never, somebody has already shared that, he will never step back, he will go ahead and he will achieve it. దైవజనుల్లో ఒక మంచి లక్షణం ఏమైనా ఉంది అని అంటే, ఒకటి చెప్పాలంటే ఏదైనా ఒక విషయాన్ని ఇది నేను చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చాలా నిర్ణయంగా అది ఆ పనిని చేసినట్టుగా మనకి కనిపిస్తుంటుంది. And I came to know that he has studied, even there was failure, but he took it as a challenge and he achieved graduation. Then he done law, from there MBA, now he has completed even PhD. ఆయనకు చదువు విషయంలో కూడా చాలాసార్లు ఫెయిల్యూర్ వచ్చినా సరే తన యొక్క నిర్ణయం తీసుకొని తను చాలా కష్టపడి గ్రాడ్యుయేషన్ తర్వాత జరగాల్సిన ఆ చదువును కూడా కంప్లీట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. But after all these things, what he has decided that he will help or he will continue the ministry which his father was doing. అది అలా జరుగుతున్నప్పటికీ కూడా తన యొక్క దేవుని యొక్క సేవను మాత్రం ఎక్కడ మర్చిపోక దేవుని సేవను కూడా కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. For that he started assisting his father in the ministry. అలానే తండ్రి సేవకు తన యొక్క సహాయం చేస్తూ తను నడిపిస్తూ ఉన్నాడు. And he decided that before entering into the ministry that he should eradicate the poverty in the family, and for that he worked hard. And now we can see what he is
because of the grace of God and his hard work. సేవకి రాకముందు తను నిర్ణయం తీసుకున్నాడు ఏ విషయం అంటే తన యొక్క కుటుంబంలో పేదరికం అయితే ఏదైతే ఉందో ఆ పేదరికాన్ని పోగొట్టాలని తను అనుకున్నాడు కాబట్టి ఆ పేదరికాన్ని పోగొట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం దైవజనుల గారు ఏ పరిస్థితిలో ఉన్నారు. And God's call is call upon him is sure. That's why we could see that he could fulfill the desire of his father. ఇది దేవుని ప్రణాళిక కాబట్టి మనకి కనిపిస్తుంది. ఇది దేవుడు పిలుపు కాబట్టి ఆయన యొక్క నిర్ణయాల్ని ఆయన సంపూర్తిగా చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. As King David desired to build a church, a temple for the living God, ఏ రీతికైతే దావీదు ఆ రోజు ఒక చర్చ్ని కట్టాలని అనుకున్నాడో, but God told that you will not build the temple but your son Solomon will build the temple. కానీ దేవుడి నిర్ణయం ఏంటంటే నువ్వు ఆ చర్చిని కట్టవు, నువ్వు ఆ యొక్క మందిరాన్ని కట్టవు, నీ యొక్క కొడుకు సొలొమోను కడతాడని చెప్పినట్టుగా కనిపించు. After the sad demise of his father, అలానే చాలా బాధాకరమైన విషయమైన తన తండ్రి వెళ్ళిపోయిన తర్వాత he was much concerned about the ministry. ఆ తర్వాత తను ఇంకా ఎక్కువగా ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుని సేవలో. The main reason of his concern was the church was full of the contemporary of his father, means that the same age of his father. అలానే అక్కడ చూసినప్పుడు ఏంటంటే తన తండ్రి ఏదైతే స్థాపించారో సంఘాన్ని ఆ యొక్క ఏజ్ వారు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఆ సంఘాలను చూసినట్టుగా కనిపిస్తుంది. And therefore he prayed to God that God give me wisdom so that I can guide these people, I can minister to these people. అప్పుడు ఆయన ఏం చేశారంటే దేవునితో ప్రార్థన చేసి ప్రభువా నేను ఈ సంఘాన్ని నడిపించాలనుకున్నాను, నాకు జ్ఞానాన్ని దయచేయండి ఈ సంఘాన్ని నడపడానికి అని ప్రార్థన చేసినట్టుగా God granted him wisdom just as he granted to Solomon, the same way, so that he could minister to people of the age of his father and the people of the age of his children. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో ఆయన ఈ సంఘాన్ని నడిపిస్తూ ఆ యొక్క ఏజ్ వారిని కూడా నడిపిస్తూ తన యొక్క పిల్లల్ని కూడా నడిపించే ఆ యొక్క జ్ఞానాన్ని పొంది ఉన్నారు. If you read Romans chapter 8 verse 30, మనం బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. Moreover, whom he did predestinate, them he also called, and whom he called, them he also justified, and whom he justified, them he also glorified. Hallelujah. Hallelujah. So it's clear that when God called him, he justified him. He gave him the wisdom which he needed. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది దేవుడు ఎప్పుడు ఏ రీతిగా అయితే ఆయన పిలిచారో అది సంపూర్తిగా ఆయన చేసినట్టుగా అక్కడ న్యాయం చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. Not only that, the promise of God that he will instruct you what you have to do, as according to Psalm 32 verse 8. అది పిలవడమే కాకుండా దేవుడు చెప్పి ఉన్నారు ఏంటంటే నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను గైడ్ చేస్తానని చెప్పి ఉన్నారు. అలానే ఏ రీతిగా అంటే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా So this is what is actually working in him. ఇదే అధ్యాయము ఆయన జీవితంలో నడుస్తుంది. Because God's eye, that is what guides him. దేవుని యొక్క కన్ను మాత్రమే ఆయన యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. Unless until you could see people with the eye of God, మనం ఎప్పుడైతే దేవుని కన్నుతో మనం జనాల్ని చూడమో then only you can minister to people. The God's love will flow from you only when you look at people with the eye of God. ఎప్పుడైతే మనం దేవుని కన్నుతో మన ప్రజల్ని చూస్తామో అప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది. దేవుని ఎలా నడిపిస్తారో అలా నడవడానికి అవకాశం ఉంటుంది. When you have passed through trouble, you know what trouble people have. మనం ఎప్పుడైతే ఆ సమస్యల ద్వారా వెళ్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు ఏ సమస్యను కలిగి ఉన్నారు. If you are sick, then you will understand what a sick person is going through. ఎప్పుడైతే మనకి ఆరోగ్యం బాగోదో అప్పుడే మనకి అనిపిస్తుంది ఆరోగ్యం బాగాలేని వారికి ఏ రీతిగా అనుభవిస్తున్నారని. And he has passed through all these. ఆయన ఇలాంటి చాలా విషయాల ద్వారా ఆయన దాని ద్వారా వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు. You may be thinking that I am praising him, or this is what I came to know from my close association with him for the past 12 years. మీరందరూ కూడా చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఏంటి ఇంత పొగిడేస్తున్నారు తనని అనుకుంటున్నారేమో, కానీ నాకు తనతో ఉన్న ఈ 12 సంవత్సరాల సన్నిహితంలో నాకు జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి మీతో పంచుకుంటున్నాను. Because it's a privilege to me that he used to share with me what he didn't share with others.
ఇది నా ఒక భాగ్యంగా భావిస్తున్నాను ఏంటంటే ఈ విషయాన్ని నేను పంచుకోవడం మీ అందరితో. And no doubt he gained wisdom over the years. ఇది ఈ ఈ సంవత్సరాలన్నీ కూడా ఆయన జ్ఞానం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. Now we could see that there is some silver lining on his head. ఇప్పుడు మనం అందరం కూడా చూడొచ్చు తన యొక్క వెంట్రుకలు కూడా సిల్వర్ That అయిపోయినట్టు. is a sign of gaining knowledge and wisdom. అదే అర్థం ఏంటంటే ఆయనకి జ్ఞానం ఇంకా ఎక్కువ అవుతుందండి అని. So, sir, on this special occasion, ఈరోజు ఈ స్పెషల్ ఒకేషన్లో on behalf of RCCG Victory Temple 104 Church, ఆర్సీసీజీ విక్టరీ టెంపుల్ తరపున we wish you a very blessed birthday విషింగ్ ఏ వెరీ బ్లెస్డ్ బర్త్డే పాస్టర్ గారు. and joining together with 104 church members as well as RCCG church members, మేమందరం కూడా 104 చర్చ్ మెంబర్స్ అలాగే ఆర్సీసీజీ చర్చ్ మెంబర్స్ అందరం కలిసి కూడా చెప్తున్నాం. we unitedly we pray మేమందరం ఐక్యంగా ప్రార్థన చేస్తున్నాం. that the Lord who brought you this far, let him guide you even more so that you will work for him, you will stand for him, and you will bring many more into his kingdom. ఏ దేవుడైతే ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చున్నారో ఆయనకి మేము మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే ఇంకా ఆ కాలం అంతా కూడా మీరు ఇంకాను జ్ఞానం పొంది ఇంకా నడిపించాలి దేవుని సేవలో అని. May his wisdom rest upon you as it was upon Solomon, so that you could minister to even greater people in front of those who are coming to you. సొలొమోన్ మీద ఏ జ్ఞానం అయితే ఉందో అదే జ్ఞానం మీ మీద రానుగాక, ఎందుకంటే అదే జ్ఞానంతో మీరు ఇంకనూ సేవ చేయాలని మా ఇచ్చిన